ఎట్లా ఉందో చెప్పండి. ఎగ్ బాగా తింటుంది, ఇంట్లో తినకపోయింది. ఎగ్ రైస్ మంచిగా తింటుంది, వెయిటింగ్ మంచిగా బాలామృతం తోటి గ్రామ్స్ ఇక్కడ మేడం కొంచెం పెట్టినా కానీ మాకు ఇంట్లో ఉట్టి పౌడర్ తిన్నది కాదు సార్. లడ్డూలు చేస్తాం, దోశ చేస్తాం, నేను ఎక్కువ దోశ చేస్తా, లడ్డూలు బాగా దాంట్లో తినేస్తాం. రుచిపరంగా ఏమన్నా టేస్ట్ పరంగా బాగానే ఉందా? ఏమన్నా మార్పులు చేయాలా? ఇంకేమన్నా మీరు మార్పులు చేయాలంటే మీకు సలహాలు చెప్పండి దాంట్లో. ఇప్పుడు రుచిపరంగా కొంతమంది పిల్లలు రోజు ఒకటే రకంగా ఉంటుంది, అట్లా కాకుండా మీరేమన్నా సలహా ఇస్తే దాన్ని మీరు పైకి తీసుకెళ్ళి ఎన్ఐఏ న్యూట్రిషన్ కౌన్సిల్ తోటి మాట్లాడి దానికి పిల్లలకి కొద్దిగా రుచిపరంగా ఇప్పుడు ఏంటంటే ఈ ఏజ్ల వరకు కొద్దిగా చాక్లెట్ ఫ్లేవర్స్, స్ట్రాబెరీ ఫ్లేవర్స్ అనేది వాళ్ళకి నచ్చుతూ ఉంటాయి. అట్లా ఏమన్నా టేస్ట్ పరంగా వాళ్ళకి ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలంటే మీరు చెప్పండి, మీ సలహా కూడా తీసుకుంటాం మేము. డ్రై ఫ్రూట్స్ చేస్తే బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్, బెల్లం క్వాంటిటీ, షుగర్ బదులు దీంట్లో బెల్లం. ఇప్పుడు క్వాలిటీ ఎట్లా ఉంటుంది? మీరు ఇస్తప్పుడు షుగర్ ఇదంతా అంటున్నారు కదా, బాలామృతం పెట్టినప్పుడు క్వాలిటీ పరంగా ఏమన్నా దాంట్లో మీరు నోటీస్ ఏం చేయలేదు సార్. వీళ్ళు తినవరకు అయితే బాగానే తింటారు. ఇంకా ఎక్కువ ఫ్లేవర్ కావాలంటే మేము ఇంట్లో అయితే పాలు ఇంకా బెల్లం కలిపి నేను చేస్తాను కాబట్టి తింటున్నాను. ఎంత వాడాలి ఎట్లా మెజర్ చేస్తారు? ఏదో ఒక స్పూన్ ఒక చిన్న పెట్టుకోవాలి, ఎంత గ్రామ్స్ అనేది మీరు చెప్తున్నారు. ఊరికే చేతితో ఇట్లా వేసి అందాలి కదా, చూస్తున్నారు అట్లా చూస్తాం సార్. బనానా ఫ్లేవర్ ఐరన్. ఇప్పుడు మనం బెల్లం వేసాం కాబట్టి సార్, బెల్లం అట్లనే స్టోర్ చేసేస్తే మనకు ఆ పిండి అంతా మొత్తం బబుల్స్ అయిపోతుంది. బెల్లం మనం ఫుడ్తో తీసుకుంటే ఇంకా అది బెటర్ సార్. ఎందుకంటే డైలీ యూజ్ చేసేటప్పుడు వన్ డే బెల్లము, వన్ డే తర్వాత బనానా వేసి పెట్టుకుంటే ఇంకా బెటర్. ప్రోడక్ట్ వేసేటప్పుడు బెల్లం పట్టి, నూనె పట్టి, లడ్డు, రైస్, బాగానే ఉంటుంది. ఐరన్ ని పెడితే బాగుంటుంది ప్రెగ్నెంట్ లేడీ కదా. అది తరచుగా పెడుతుంటే ఏమన్నా వెయిట్ వాళ్ళ బరువు పెరిగినట్టు కానీ ఏమన్నా మీరు గమనించారా? ఎప్పుడన్నా వెయిట్ గెయిన్ అవుతుందా? అసలు పవరే లేదు అక్కడ. అప్పుడు వేస్తామమ్మా చేస్తామన్నారు. వర్షం పడితే రావడానికి ఇబ్బంది అవుతుంది. ఈ మధ్య అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాకనే అయింది అది. ఆ ఇంకా బెంచ్ కనిపిస్తుందా మీకు? పిల్లలు కూర్చొని బుక్స్ పెట్టుకొని డెస్క్ కూడా వచ్చింది. అది అంతా ఆలోచన చేసింది కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి చొరవతోటే, ముఖ్యమంత్రి గారి చొరవతోటే ఆ బుక్స్ పెట్టుకొని డెస్క్ కానీ అంగన్వాడీ సెంటర్స్ లో టేబుల్ కానివ్వండి, ఈ మ్యాట్ ఈ ఏజ్ కింద ఆడుకుంటే నా స్క్రాచెస్ పడతాయని ఆయన ఆలోచించి మీటింగ్ చేసి రాగానే రివ్యూ చేసి అంగన్వాడీ సెంటర్స్ లో ఏమున్నాయంటే ఆయన దృష్టికి ఏం వెళ్ళిందంటే ఎక్కడ కూడా అంగన్వాడీ సెంటర్స్ లో పిల్లలు కూర్చోనికి ఏమి సౌకర్యాలు లేవు, వాళ్ళకి కనీసం రాసుకోనికి బెంచ్లు అవి లేవు కూడా అన్నారు. అన్నాక అప్పుడు ఏం చేశారు ముఖ్యమంత్రి గారు, ఇమీడియట్ మీటింగ్ రివ్యూలో వేసి మినిస్టర్ మేడం సీతక్కతో మాట్లాడి ఈ అంగన్వాడీ సెంటర్స్ లో ఈ మ్యాట్ ఉండాలి, పిల్లలు ఆడుకోనికి ఒక రౌండ్ టేబుల్ కూడా ఇచ్చారు కదా మీకు. ఆ రౌండ్ టేబుల్ ఒకటి ఉండాలి, ఆ బుక్స్ కోసం డెస్క్ ఒకటి ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళకి బెంచెస్ ది కూడా ఒకటి ఇవ్వాలనేది కూడా ఒక ఆలోచన ఉంది. ఆ త్వరలో వీళ్ళకి కూర్చొని కూడా బెంచెస్ కూడా వస్తాయి మీకు అంగన్వాడీ సెంటర్స్ కి.
కావున మీకు ఏమైనా ప్రాబ్లంలు ఉంటే ఫుడ్ పరంగా బాలామృతం దీని ఏమైనా ఉంటే మీరు ఓపెన్గా చెప్పండి. రుచి పరంగా అయితే మీరు ఇప్పుడు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిర్రు, సార్ కొన్ని మార్పులు చేర్పులు రుచి పరంగా ఫుడ్లో చేయాలి అంటున్నారు. తప్పకుండా అది రాసుకున్నాము. మా క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు కూడా, మా డీజీఎం మేనేజర్ గారు వచ్చారు, మా స్టాఫ్ కూడా వచ్చింది తెలంగాణ ఫుడ్స్ నుంచి. మీరు ఇచ్చిన సలహాలు సూచనలు అన్ని కూడా వాళ్ళు రాసుకుంటారు. మేము పోయి మీటింగ్ చేసి గవర్నమెంట్ లెవెల్లో అక్కడ మీటింగ్ చేసి మినిస్టర్ మేడంతో మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏ మార్పులు ఎట్లాంటి ఇబ్బందులు అయితే లేవు. పిల్లలకు కూడా అంటే ఫుడ్ పరంగా ఇప్పుడు ఈవెన్ ఈ ఏజ్ లో ఎగ్ ఎట్లా తినాలి అంటే అందరితో పాటు కలిసి తినడం వల్ల వాళ్ళకి ఈజీ అవుతుంది. అదే ఇంట్లో కూర్చోబెట్టి ఎంత బలవంతం తీసుకుని వాళ్ళే తింటారు ఇంట్లో కూడా. బాగుంది. ఫుడ్ రైస్ కూడా ప్లేట్ లో వేసిస్తే వాళ్ళంతా వాళ్ళు తినడం అలవాటు చేస్తారు. అంటే ఒకరిని చూసి ఒకరు అట్లా నీట్ గా మెయింటైన్ చేయడం, కుకింగ్ పడకుండా జాగ్రత్తగా తినాలి. వీళ్ళకు ప్లేట్స్ ఎట్లా మేడం ప్రొవైడ్ చేస్తారు? ఒకసారి గుడ్ హ్యాబిట్స్ చెప్పండి. చెప్పండి గుడ్ హ్యాబిట్స్ చెప్పండి సార్ వాళ్ళకి ఒకసారి చెప్పండి. తెలంగాణ ఫుడ్స్ ఆధ్వర్యంలో మా సిబ్బందితో కలిసి నేను చైర్మన్, మళ్ళీ ఆర్డీఓ గారు, డిడబ్ల్యూఓ గారు, సిడిపిఓలు, లోకల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క అంగన్వాడీ సెంటర్, ఆలేరు అంగన్వాడీ సెంటర్ 3కి మేము విజిట్ చేయడం జరిగింది. ఏంటంటే ముఖ్యంగా తెలంగాణ ఫుడ్స్ నుంచి ఏదైతే అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయో ఈ రాష్ట్రంలో అవన్నిటిని కూడా మేము అక్కడ వెళ్ళి తెలంగాణ ఫుడ్స్ తరఫున ఏదైతే వీళ్ళకు ఆహారం ఫుడ్ ఏదైతే సప్లై చేస్తున్నామో ఎలాంటి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మేము సప్లై చేస్తున్నామో తెలుసుకోవాలని ఈరోజు మాకు ప్రభుత్వం తరఫున ఆదేశాలు తీసుకొని ఈరోజు మేము ఇక్కడ వచ్చి ప్రభుత్వ అధికారులతో అందరితో కలిసి మేము ఇక్కడ సమీక్ష చేయడం జరిగింది. ఈ అంగన్వాడీ సెంటర్లో వచ్చిన తర్వాత తెలంగాణ ఫుడ్స్ ఏదైతే పాత్ర ఉందో ప్రభుత్వంలో ఈ సంస్థ భాగ్యస్వామ్యం అయి ఉందో దాదాపు 37,000 అంగన్వాడీ సెంటర్స్కి 149 ఐసిడి సెంటర్స్ని మేము ఐడెంటిఫై చేసి దాదాపు తెలంగాణలో 15 లక్షల మంది బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్వాలిటేటివ్ ఫుడ్ బాలామృతం ప్లస్ స్నాక్ ఫుడ్ అనేది కూడా తెలంగాణ ప్రభుత్వం సప్లై చేయడం జరుగుతుంది. ఈ యొక్క అంగన్వాడీ సెంటర్లో ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో బాలామృతం 2.5 kgs ఆఫ్ ఒక బాలామృతం ప్యాకెట్ని మేము మంత్లీ ఒక బెనిఫిషరీకి ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి ఈరోజు ఇక్కడ వచ్చిన తర్వాత అంగన్వాడీ సెంటర్లో ఆ పిల్లలు ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ మదర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఈ ఫుడ్ సరఫరా అనేది అంగన్వాడీ సెంటర్స్లో మీకు సరైన టైంకి కానివ్వండి, క్వాలిటేటివ్ ఫుడ్ కానివ్వండి మీకు అందుబాటులోకి వస్తుందా లేదా అని కూడా చైర్మన్గా నేను వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక ఫీడ్బ్యాక్ ఏమి ఇచ్చారంటే, సార్ మాకు బాలామృతం ప్లస్ అనేది మాకు టైంకి తెలంగాణ ఫుడ్స్ నుంచి సప్లై అవుతుంది, కానీ కొద్దిగా టేస్ట్ పరంగా రుచి పరంగా కొన్ని మార్పులు చేయాలని కొంతమంది పేరెంట్స్ మాకు సలహా ఇచ్చారు. తప్పకుండా నేను మా సిబ్బంది తెలంగాణ ఫుడ్స్ నుంచి ఈరోజు మా క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు కూడా వచ్చారు ఇందులో, మేము దాన్ని నోట్ చేసుకున్నాము. ఈ యొక్క మళ్ళీ హై లెవెల్ మీటింగ్ పెట్టుకొని మంత్రి గారితో ఈ మీటింగ్ పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వంతో మేము చర్చించి ఈ యొక్క ఫుడ్లో ఏం మార్పులు తీసుకువస్తే బాగుంటుంది, ఇంకా దీన్ని ఎట్లా మెరుగైన ఫుడ్ ఇవ్వాలి ఈ పిల్లలకు అంగన్వాడీ సెంటర్స్లో అనేది కూడా మేము చెప్పడం జరిగింది. అదే రకంగా ఈరోజు ఈ అంగన్వాడీ సెంటర్కి వచ్చినాక ఈ అంగన్వాడీలో కొన్ని చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో నా దృష్టికి తెచ్చారో నేను ఆర్డీఓ గారికి, డిడబ్ల్యూ గారికి కూడా నేను చెప్పడం జరిగింది. ఆ సమస్యలు ఏమున్నాయో వెంటనే దాన్ని పరిష్కారం చేయాలని కూడా నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అధికారంలో వచ్చిందో ప్రజాపాలన, ప్రజల తరఫున మేము పరిపాలన చేయాలనుకున్నాము, వచ్చిన తర్వాతనే ఈ యొక్క మార్పు అనేది ఒక అంగన్వాడీ సెంటర్లో కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో అంగన్వాడీ సెంటర్స్ ఇలా లేకుంటే ఈరోజు ఈ అంగన్వాడీ సెంటర్స్లో మీరు చూశారు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి గారి చొరవతోటి, సీతక్క గారి సలహా సూచనలతోటి ఈరోజు ఈ అంగన్వాడీ సెంటర్స్లో పిల్లలకు కూర్చొనికి కింద రబ్బర్ మ్యాట్స్ సరఫరా చేయడం జరిగింది. బుక్స్ కానీ వాళ్ళకు టాయ్స్ ఏదైనా ఉంటే బుక్స్ డెస్క్ ట్రాక్ ఒకటి ఇవ్వడం జరిగింది. మళ్ళీ చిన్న టేబుల్ ఒకటి ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మొన్న మీటింగ్ జరిగింది. ఈ అంగన్వాడీ సెంటర్స్లో పిల్లలకు కూర్చోవడానికి బెంచెస్ సరఫరా కూడా చేయాలని కూడా ఒక చర్చ నడుస్తుంది. తప్పకుండా అది కూడా త్వరలోనే అది అమల్లోకి వస్తుందని కూడా మేము భావిస్తున్నాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం పేద ప్రజల మీద దృష్టి పెట్టి పేదవాడికి ఏం కావాలో వాళ్ళకి ఏం అందించాలో దృష్టిలో పెట్టుకొని ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో అంగన్వాడీ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి సరైన ఫుడ్ సప్లై చేయాలని అనేదే మా ధ్యేయం పెట్టుకొని మేము ముందుకెళ్తాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.